డాక్టర్ సుదీప్ గారు, కొంతమంది పేషెంట్స్‌లో చెవిలో చీమ ఎక్కువగా కారుతూ ఉంటది. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి? వీటి వల్ల వినికిడి సమస్యలు గూడా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉందని చెప్పి అంటున్నారు. మన సీనియర్ డాక్టర్‌గా ఈ వినికిడి సమస్యలపై చీము ఎక్కువ కారడంపై మీరు ఎలా స్పందిస్తారు? చెవిలో చీమ్ గారడం అన్నది సమస్య అండి. చాలామంది ఏమి పట్టించుకోరు. అది పట్టించుకోనప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితది. చెవిలో చీమ్ గారడము ఒక ఒక రోజు, 2 రోజులు అంటే పర్వాలేదు. అది కంటిన్యూస్‌గా చీమ్ వస్తుంది చెవిలో అంటే డెఫినిట్‌గా అది చెవిలో కర్ణబేరి ఎఫెక్ట్ అయితేనే చెవిలో చీమ్ గారుతది. సాధారణంగా చెవిలో పుల్లలు పెట్టడము, చెవిలో ఏమైనా స్టిక్స్ పెట్టడం, ఇట్లాంటి బడ్స్ పెట్టడం, చేయి పెట్టడం వల్ల ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల చెవిలో చీమ్ వస్తది. అది కామన్ అది. అది కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతది. కానీ కంటిన్యూస్‌గా చీమ్ రావడం జరుగుతుంది. వినికిడి సమస్యలు వచ్చినాయంటే మాత్రం తప్పకుండా చెవి కర్ణబేరి రంధ్రం పడి ఉంటది. లేకపోతే కర్ణబేరి పై భాగంలో ఉన్న యాటిక్ డిసీజ్ అంటారు. ఆ డిసీజ్ రావడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి వినికిడి సమస్యలు కూడా వస్తా ఉంటాయన్నమాట. సో వీళ్ళందరికీ కరెక్ట్‌గా ఈ ఇయర్ చెవులో చీమ్ గారినప్పుడు తప్పకుండా ఈఎన్‌టీ డాక్టర్ చూపించుకొని, ఆడియోమెట్రీ టెస్ట్ చేసుకొని, ఆడియోలో ఎంత వినికిడి లోపం వచ్చింది, ఎంతవరకు హియరింగ్ లాస్ ఉంది చూసుకోవాలి. తర్వాత ఈఎన్‌టీలో చెవులో రంధ్రం పడింది, ఎక్కడ పడింది, చెవు కింద భాగంలో పడిందా, కర్ణబేరికి పై భాగంలో పడిందా చూసుకొని, దానికి తగిన సర్జరీ మాస్టర్డెక్టమీ కానీ టింపనోప్లాస్టీ ఆపరేషన్ కానీ చేయించుకుంటే వాళ్ళకి వినికిడి సేవ్ చేయగలుగుతాం. అదే అది కంటిన్యూస్గా అయిపోయి దాన్ని పట్టించుకొని ఏం కాదులే అని పట్టించుకుంటే ఆ చీము మెదడుకి పోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల బ్రెయిన్ మెనింజైటిస్ రావచ్చు, దానివల్ల బ్రెయిన్ యాప్సెస్ రావచ్చు, తర్వాత అనర్థం చనిపోయే కేసెస్ కూడా ఉంటాయి అనమాట. సో చెవులో చీము కారడం అనేది ఈజీగా తీసుకోవద్దు. చిన్నపిల్లలకి వస్తుంది. చిన్నపిల్లలకి అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉన్న పిల్లలకి చాలా మందికి చెవులో చీము గారడం జరుగుతుంది. చెవు రంధ్రం పడి చిన్న చీము గారుతుంది. ఆ చీము గారినప్పుడు తప్పకుండా ఈఎన్టీ డాక్టర్ని కానీ పీడియాట్రిషియన్ కానీ ఫస్ట్ చూపించుకొని తగిన సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. అదే చీము తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి మీ డాక్టర్ చూపించుకోవాలి. దాన్ని కరెక్ట్గా టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు కరెక్ట్గా దానికి వినికిడి సేవ్ చేయగలుగుతారు. కాంప్లికేషన్స్ డెవలప్ చేయకుండా ఉంటుంది. దీన్ని కరెక్ట్గా ఈఎన్టీ డాక్టర్ కానీ ఎవరైనా చూపించుకుంటే ఆడియోమెట్రీ టెస్ట్ కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టుల ద్వారా రోగ నిర్ధారణ అయిపోతుంది. ఎక్స్రే కానీ తీస్తే, సిటీ స్కాన్ కానీ తీస్తే రోగ నిర్ధారణ అయిపోతుంది. దాని తర్వాత మనం సర్జరీ ప్లాన్ చేసుకొని ఆ మాస్టర్డ్ సర్జరీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా ఆ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో డాక్టర్ గారు, కొంతమంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో ఎయిర్ పాడ్స్ గానీ, ఇయర్ ఫోన్స్ గానీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా వాడడం వల్ల వినికిడి సమస్యలతో పాటు ఇంకేమన్నా ప్రమాదం జరిగే ఆస్కారం ఉందా? Yeah. ఉండండి. చాలా మంది హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం, కంటిన్యూస్గా ఎయిర్ పాడ్స్ యూజ్ చేయడం వల్ల ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్ రావడము, కెనాల్ ఓటైటిస్ ఎక్స్టర్నా రావడం, తర్వాత లాంగ్ టర్మ్ వీళ్ళందరికీ సెన్సిటివ్ లాస్ అంటారు అని వినికిడి నరంకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ స్టడీస్ చూసి చెప్తున్నది తర్వాత వినికిడి లోపం వస్తుంది చాలా మందికి. సో ఈ జనరేషన్ తెలియట్లేదు, కానీ ఇంకొక 10 yearsలో ఎంతమంది వినికిడి సమస్యలతో బాధపడతారన్నది మరి ఇంకా స్టడీస్ బయటకు వస్తున్నాయి. సో ఇప్పటి నుంచే మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆ వినికిడి సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే అంటాను తప్పకుండా వీళ్ళకి ఈ లాంగ్ టర్మ్ కావాల్సిన వాళ్ళందరికీ మాత్రం సెల్ ఫోన్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ చెవు దగ్గర పెట్టుకోకండి. ల్యాండ్ లైన్స్ బెటర్ టు సేఫ్గా యూజ్ చేయాలంటే ల్యాండ్ లైన్స్ యూజ్ చేయండి. అయితే కొంచెం కాల్ ఎక్కువ సేఫ్ తీసుకోవాలనుకున్నప్పుడు 6 స్పీకర్ ఫోన్స్ యూజ్ చేయండి. సో రెస్ట్రిక్టెడ్ కాల్ టైం తక్కువ తీసుకోండి. దానివల్ల సోషల్ బిహేవియర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల ఏం అనర్థాలు జరుగుతున్నప్పుడు లాట్ ఆఫ్ సోషల్ ప్రాబ్లమ్స్, స్లీప్ డిస్టర్బెన్సెస్, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్, చాలామంది నిద్ర సరిగిపోకపోవడం, 24 రీల్స్ చూడడం, ఇవన్నీ చూడడం వల్ల కంటిన్యూస్గా స్లీప్ టైం డిప్రైవ్ అవ్వడం వల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. సర్కాడియన్ రిథమ్ అంటారు స్లీప్ సైకిల్. ఆ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ హార్ట్ ఇష్యూస్ కానీ సైకాట్రిక్ ఇష్యూస్ కానీ తర్వాత సోషల్ ఇష్యూస్ చాలా చాలా వేరే అదర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బికాస్ కరెక్ట్గా నిద్ర అయిపోతే ఆబ్వియస్లీ యువర్ పెర్ఫార్మెన్స్ విల్ గో డౌన్. ఈ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు మంచి 6 to 8 hours, అట్లీస్ట్ 6 to 7 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈ హ్యూమన్ బీయింగ్. ఆ స్లీప్ని మీరు ఈ సెల్ ఫోన్ ద్వారా డిస్టర్బ్ చేసినప్పుడు డెఫినెట్గా స్లీప్ ఈ సెల్ ఫోన్ మిస్యూజ్ అయినట్టే కదా. సో దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇట్స్ అండర్ యువర్ కంట్రోల్. నోబడీ కెన్ కంట్రోల్ యూ బట్ యువర్ సెల్ఫ్.